ఒక్కోసారి మనం చేసే పనులే మనల్ని కాపాడతాయి, ఒక్కోసారి ముంచేస్తాయి కూడా. అవునులా, ఒక మాట అనేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించుకోవాలి. లేకపోతే ఇగో మన కొడాలి నాని సార్ లెక్క అవుతుంది సైన్మా. నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. అట్లా ఎలక్షన్లలో గెలిచిర్రో లేదో అప్పుడే సైకిల్ పార్టీ లీడర్లు పంక పార్టీ లీడర్లను మస్తుగా చెడు కూడా ఆడుకుంటుర్రోలా. ఎలక్షన్ల ముందు ఒక మాట, తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద శపథాలు చేసిన పంక పార్టీ లీడర్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయిరని అంటున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, మన కొడాలి నాని సార్ ఉన్నాడు కదా, అదేనోళ్ళ ఫ్యాన్ పార్టీ లీడరు. ఇంకా సార్ ఎలక్షన్ల ముందు ఈసారి కుప్పంలో చంద్రాల సార్ అస్సలు గెలవడని మస్తుగా మాట్లాడిండు కదోళ్ళ. కానీ కథ మారిపోయే, రాశి చక్రం రివర్స్ అయిపోయా అన్నట్టు అయిపోయింది సార్ కథ. ఈసారి పంక పార్టీ పత్తా లేకుండా పోయేసరికి ఇక సైకిల్ పార్టీ లీడర్లు అందరూ నాని సారు కుప్పంలో మా చంద్రాల సార్ గెలిచిండు, మరి మీ రాజకీయ సన్యాసం ఎప్పుడు అని తెలుగుదేశం పార్టీ లీడర్లు మస్తుగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఏకంగా కొడాలి నాని సార్ ఫ్లెక్సీల్స్ తో పెడుతున్నారు. అగో మీరే చూడండి, కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటాని ఛాలెంజ్ చేసిన పిరికి సన్యాసి కొడాలి నాని, ఎక్కడ దాచుకున్నావు, బయటికి రారా పిరికి సన్యాసి అనుకుంటా సైకిల్ పార్టీ లీడర్లు ఫ్లెక్సీలు కట్టి నానా రచ్చ చేస్తున్నారు వాళ్ళ. అందుకే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇట్లాంటి తిప్పలు తప్పుతాయి అంటున్నారు కొందరు. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా.